డాక్టర్ గారు, నా పేరు చంద్రమౌళి. నాకు 2 సంవత్సరాల నుంచి ఎడమ కన్ను వెనక వైపు ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతున్నాను. ఈ సమస్యకు మందులు వాడాను. అయితే గత 3 నెలలుగా కన్నుపైన దురదగా ఉంటుంది. ఎడమ వైపు తలనొప్పి ఎక్కువగా వస్తుంది. మందులు వాడినా తగ్గటం లేదు. ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. చంద్రమౌళి గారు, మీకు ఎడం కంట్లో 2 ఏళ్ల నుంచి ఇన్ఫెక్షన్ అంటున్నారండి. అసలు అది ఇన్ఫెక్షనా కాదా ఫస్ట్ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ 2 ఏళ్ల నుంచి మందులు వాడుతున్నా తగ్గట్లేదు అంటే కనుక అది మోస్ట్లీ ఇన్ఫెక్షన్ కాదు. సో మీ వయసు ఎంతో మీరు చెప్పలేదు. సో ప్లస్ మీకు షుగర్, బీపీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు, మీరు చెప్పేదాన్ని బట్టి ఏమన్నా ఇన్ఫ్లమేషన్ అంటే కంట్లో వాపులాగా ఉండుండొచ్చు. వాపు వల్ల కూడా మనకి అలానే కన్ను ఎరుపు, నొప్పి, దురద ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో దేనివల్ల వస్తుందో చూసుకోవాలి. ప్లస్ మీకు ఏమైనా కీళ్ళ నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవన్నిటికీ కంట్లో వచ్చే సమస్యలకు కూడా రిలేషన్ ఉంటుంది. సో అది మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక అసలు అది నిజంగా ఇన్ఫెక్షనా, లేదా కంట్లో వాపా, లేదు ఇతర సమస్యల వల్ల, సపోజ్ మనకి నీటి కాసులు జబ్బు వల్ల కూడా కన్ను ఎర్రబడడం జరుగుతూ ఉంటుంది. సో అది వాపు వల్ల ఎర్రబడుతుందా, ఇన్ఫెక్షన్ వల్ల ఎర్రబడుతుందా, దేనివల్ల నొప్పి వస్తుంది, తిమ్మిరెక్కుతోందని కూడా చెప్తున్నారు. సో మీరు వస్తే కనుక డీటెయిల్గా పరీక్ష చేసి ఏ సమస్య వల్ల అవన్నీ వస్తున్నాయో చూసి దానికి తగిన మెడిసిన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్కి ఇచ్చే మెడిసిన్స్ వేరు, కంట్లో వాపు ఉంటే మెడిసిన్స్ వేరు ఉంటాయి. లేదు ఇతర సమస్యల అంటే మన బాడీలో వచ్చే ఇతర సమస్యల వల్ల వచ్చే కంటి మీద ఎఫెక్ట్ వల్ల ఉండేది అది వేరే మెడిసిన్స్ ఉంటాయండి. సో అది చూసి దానికి పర్టికులర్ మెడికేషన్ ఇస్తే డెఫినెట్గా తగ్గుతుందండి.